భూలోకంలో మనం ఎట్లా అంటే అట్లా దేవాలయానికి పోకూడదు. అందుకే గురుగారు నేను దేవాలయానికే పోను అంటాడు అనుకోడు, ఒక చమత్కారి. మనం ఏం చేయలేము, అలా కావద్దు. మళ్ళీ దేవాలయానికి పోవాలి, శుచిగా వెళ్ళాలి. మరి సంసార జీవితంలో ఉన్నాము కదా, తప్పు లేదు, గొప్పదే. కానీ స్నానం చెయ్యి. పూర్వకాలం అంతా స్నానాలు అంటే నదీ స్నానాలే ఉండేవి కదా, ఎప్పుడు శిరస్నానమే ఉండేది. శిరస్నానమే స్నానం అని లెక్క. కానీ ఇప్పుడు మనకు రోజు శిరస్నానం లెక్క కాదు. ఈరోజు తలస్నానం చేయాలా గురువు గారు అని అడుగుతుంటారు. అదే విధంగా ఎప్పుడు తలకు నూనె పూసుకుని చేసేది, అంటుకుని చేసేది మంగళ స్నానం. ఏకాదశి లాంటి వ్రతాలలో నూనె లేకుండా చేసే స్నానము అది స్నానం. నూనె పూసుకుని చేసేది అభ్యంగన స్నానం. పండుగలు మామూలుగా ఉగాది తక్కిన అన్ని పండుగలకు కూడా తల అంటుకునే చెయ్యాలి. అదే మంగళ స్నానము. గృహస్థుకు చాలా బాధ్యతలు ఉన్నాయి, గృహస్థు అలాగే చెయ్యాలి. అయితే ఇలాంటి సన్నివేశాలు దోషము చేశాము అని ఎప్పుడైనా అనుకుంటే తప్పక శిరస్నానము చేసే ఆలయానికి వెళ్ళాలి.